మనలో చాలామందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఒకరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం. మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఎవరింట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని, ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అవేంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేలుకో వస్తుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మీకు పదే పదే మేలుకో వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. తలుపు నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుందని అర్థం. ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం, చేతిలో నుంచి ఉప్పు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయిందని సంకేతం. మనలో చాలామందికి తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి. నిద్రలో పీడకలలు వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చి ఆ పొగను మీ ఇల్లంతా వెయ్యండి. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు. ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం. ఎక్కువగా సాలెపురుగులు కనిపిస్తాయి. ఇంట్లో సాలెపురుగులు ఉన్నా, సాలెగూర్లు ఉన్నా మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం. కాబట్టి ఇంట్లో సాలెపురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. ఒకసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం. అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి ఉంటుంది. మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తిక్ గుర్తుకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి చీపురును పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు. ఒకవేళ చీపురును తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి. రాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది. ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరుతాయి. అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభసూచకం. రాత్రి సమయంలో మీకు గజ్జల మోత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా భావించాలి. మన ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు. సాయంత్రం సమయంలో చెత్తను బయట పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. ఇంటి గోడలకు పగుళ్ళు ఏర్పడితే మీ ఇంటికి చాలా అరిష్టం సంభవిస్తుంది. గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడవారికి కుడి కన్ను అదిరినా లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది.
ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పటాలు పెట్టండి. ఇంట్లో ఉన్న సోఫాలు, డబుల్ కాట్ మంచాలను కదలపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే చాలామంది ఇళ్లలో ఏదో ఒక వాటర్ ట్యాప్ నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇంట్లో వాటర్ కారుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది. ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి. తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కోపతాపాలలో రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.